కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసుల్లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపులు లేవన్నారు. పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అరెస్ట్ అవుతున్నారని, తెలంగాణలో అలాంటిదేమీ లేదన్నారు. ప్రభుత్వానికి ఏసీబీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తప్పు చేసిన వారిపై చర్యలుంటాయని చెప్పారు. ప్రకారమే ఏసీబీ రిపోర్టు నేను చూడలేదు. ఈ దీంట్లో ఏ జోక్యం లేదు, మాకు ఎవరి మీద కక్ష సాధింపు లేదు. నేను కానీ మా మంత్రివర్గం కానీ మా ముఖ్యమంత్రి గారు పదే చెప్పినాం. మేము 21 నెలలైన అధికారంలోకి వచ్చి ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎవరి మీద కేసులు పెట్టలేదు. చట్ట ప్రకారమే అన్నీ జరుగుతాయి. ఏ దానికైనా కమిటీ చేసినాం, ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం నిర్ణయాలు జరుగుతాయి తప్ప రాజకీయంగా మేము ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలకు మేము పోమని ముందే చెప్పినాం. అదే మాట మీద పక్క రాష్ట్రాల్లో చూస్తున్న మీరు రోజు 4 అరెస్ట్ అవుతున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు. ఇక్కడ ఒక అరెస్ట్ అయిందా? కానీ 20 నెలల్లో అన్ని ఎంక్వైరీ కమిటీలు వేసినాం. ఒక్కొక్క కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో దోషులు తేలిన వారికి చట్టం తరఫైన తను చేయించుకుంటుంది. దీంట్లో ఎవరి జోక్యం లేదు, ముఖ్యమంత్రి జోక్యం లేదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం లేదు. ఎంతటి వారైనా సరే కాళేశ్వరంలో కానీ, ఈ కార్ రేసింగ్లో కానీ, ధరణిలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దోసుకున్న సొమ్మంతా కక్కేయాలి. మళ్ళీ దోసుకున్న సొమ్మంతా కూడా రికవరీ చేసి మళ్ళీ